గౌరవనీయులు తాటికొండ రాజన్న గారు, తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారు, క్యామ మల్లేశ్వర గారు, నరసింహరావు గారు, కృష్ణారెడ్డి గారు, చాలామంది కనబడుతున్నారు. మా మాజీ శాసనసభ్యులు మిత్రులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, సుందరరామరెడ్డి గారు, ప్రేమలతక్క గారు, ఇంకా చాలామంది ఉన్నారు. వేదిక మీద ఉన్న పెద్దలు, మా మీడియా సోదరులు, మా బీఆర్ఎస్ కొత్తగా గెలిచిన మా కౌన్సిలర్లు, అదేవిధంగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున నమస్కారం. ధరణి మీద అనేక అవాకులు చవాకులు పేలినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కొత్తగా భూభారతి అనేటువంటి చట్టాన్ని తెచ్చాం. బాబు కొద్దిగా సౌండ్ తక్కువ పెట్టినాను. భూభారతి అనే చట్టాన్ని తెచ్చాం. ఇదేదో ప్రజలకు బాగా మేలు చేస్తుందని చెప్పి ఊదరగొట్టినారు. అది భూభారతి కాదు, అది భూహారతి అయిపోయింది. ఇవాళ భూభారతి వచ్చిన తర్వాత 22A కింద 1 కోటి ఎకరాల భూములు పెట్టినారు. అంటే నిషేధిత భూముల జాబితాలో లక్షల ఎకరాలు పెట్టి డబ్బుల వసూళ్లకు పాల్పడతా ఉన్నారు. స్వయంగా ఆయన ఒక ఉంటాడు, ఏది పేలని బాంబుల శాఖ మంత్రి, తుసు బాంబులు ఉంటాయి, పేలని బాంబుల శాఖ మంత్రి పొంగులేటి, ఆయన నుంచి మొదలుకుంటే మండల స్థాయి వరకు కూడా నిషేధిత భూముల జాబితాలో పెట్టి ఇవాళ ప్రజల ఉసురు పోసుకుంటా ఉన్నారు. ఆనాడు మీరేం చెప్పిండ్రు, నిషేధిత భూములన్నీ తీసేస్తామని చెప్పి ఇవాళ 1 కోటి ఎకరాలు దాటింది నిషేధిత భూముల జాబితా. అది బయట పెట్టండి. హైకోర్టు కూడా చెప్తుంది నిషేధిత భూముల జాబితాను ఆన్లైన్లో పబ్లిక్ డొమైన్లో పెట్టండి అని. నిజాలు ప్రజలకు తెలుస్తాయి కదా, ఏది పెట్టిండ్రు ఏది పెట్టలేదో తెలుస్తుంది కదా. ఎందుకు నిషేధిత భూముల జాబితా ఆన్లైన్లో పెట్టలేరు? ఎందుకు కొత్తగా మీరు భూములు పెట్టుకుంటూ పోతున్నారు? ఇందులో పెద్ద స్కామ్ జరిగింది. త్వరలోనే అన్ని భూముల వివరాలు బయట పెడతాం. కాంగ్రెస్ వచ్చినాక నిషేధిత భూముల జాబితాలో పెట్టడం, వసూళ్లు కాగానే తీసేయడం. రాష్ట్రంలో ఇదో పెద్ద స్కామ్ జరుగుతుంది. విలువైనటువంటి భూములను గుర్తించి నిషేధిత భూముల జాబితాలో పెట్టడం, సెటిల్మెంట్ కాగానే తీసేయడం. పెట్టుడెందుకు, తీసుడెందుకు? దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని భూములను నిషేధిత భూముల జాబితాలో పెట్టారు, ఎన్ని తొలగించారో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి ఆ పేలని బాంబుల శాఖ మంత్రి పొంగులేటిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. బయట పెట్టండి. ఇలా మా జనగామ మీడియా మిత్రులను కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఈ భూభారతి లొసుగులను బయటకు తీసిందే మీరు, ప్రభుత్వం తీయలే. దొంగల్ని గవర్నమెంట్ దొరకబట్టలే, మా జర్నలిస్టులు దొరకబట్టిండ్రు. మా జర్నలిస్టులు అద్భుతంగా ఆ విషయాల్ని బయటకు తీసిండ్రు మీరు. అయితే మీరు తీస్తే తూతూ మంత్రంగా ఆపరేటర్లను అరెస్ట్ చేసి ఈ కేసును ప్రభుత్వం దూరం చేస్తూ ఉంది, అంటే మాయ చేస్తూ ఉంది. అసలు విషయాలు బయటకు రానియడం లేదు. ఈ కేసును నీరు కారుస్తుంది ప్రభుత్వం. అసలు ఈ కేసు వివరాలు ఎందుకు బయట పెట్టలేరు? ఇది 35 మండలాల్లో ఈ స్కామ్ జరిగింది. జనగామ జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా, మేడ్చల్ జిల్లా 35 మండలాల్లో ఈ స్కామ్ జరిగితే దీని మీద విచారణకు ఒక సిట్ వేయొచ్చు కదా. ప్రతిపక్షాల మీద మా మీద సిట్ల సిట్లు వేస్తున్నారు. కేసీఆర్ గారినో బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టడానికి మా మీద మాత్రం సిట్ల సిట్లు వేస్తున్నారు. ప్రతిపక్షాల మీద కమిషన్లు వేస్తున్నారు. విద్యుత్ కమిషన్, కాళేశ్వరం కమిషన్, మా గౌరవ శాసనసభ్యులు కౌశిక్ మీద సిఐడి వేసిండ్రు. బీఆర్ఎస్ నాయకులను వేధించడానికి సిట్టులు, సిఐడిలు, కమిషన్లు, అక్రమ కేసులు, అరెస్టులు బీఆర్ఎస్ మీద చేస్తారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే చిల్లు కొడతా ఉంటే, ఖజానాను కొల్లగొడతా ఉంటే, 35 మండలాల్లో స్కామ్ జరిగితే దీన్ని ఇప్పటి వరకు బయటకు ఎందుకు తీయడం లేదు? దీని మీద సిఐడి విచారణలో ఒక సిట్తో వేసి దొంగల్ని దొరకబట్టాలనా వద్దా? ఏం చేస్తున్నారు? సింపుల్ గా
35 మండలాల్లో కేసు జరిగితే 48 మంది మీద ఎఫ్ఐఆర్ చేసిండ్రు, ఓ 15-16 మందిని అరెస్ట్ చేసిండ్రు, ఇక కేసు మీరు దాచేసిండ్రు. అసలు విషయాలు బయటకు వస్తలేవు. వీళ్ళకి సింపుల్ క్వశ్చన్, భూభారతి పోర్టల్ యొక్క ఎడిట్ ఆప్షన్ ఒక ఆపరేటర్కి ఎట్లా దొరికింది? భూభారతి పోర్టల్ దాన్ని ఎడిట్ చేయాలంటే కేవలం ఆర్డీఓకు తహసీల్దార్కు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇవాళ ఈ కేసులో డబ్బులు కట్టేటువంటి డబ్బులను 10% చూపించి ఆ ఎడిట్ ఆప్షన్ ఒక ఆపరేటర్ ఎట్లా చేసిండు? ఆపరేటర్ చేతికి ఆ కోడ్ ఎట్లా పోయింది? ఆపరేటర్ ఏ రకంగా ఎడిట్ ఆప్షన్ చేసిండ్రు అంటే దీని వెనుక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, దీని వెనుక అధికారులు ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఒక ఆపరేటర్కి అంత ధైర్యం ఉండదు, ఒక ఆపరేటర్కు ఎడిట్ ఆప్షన్ చేసే అవకాశం ఉండదు. ఒక ఆపరేటర్ ఇదంతా చేసిందంటే డెఫినెట్ గా దీని వెనుక అధికార పార్టీ నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద అధికారులు కూడా ఉన్నారు. అయితే ఈ విషయాలు బయటకు రాకుండా ఉండడానికి, అధికార పార్టీ నాయకుల పేర్లు బయటకు రాకుండా ఉండడానికి, ఏ అధికారులు దీంతో కుమ్మక్కయ్యారో అది బయటకు రాకుండా ఉండడానికి నామమాత్రంగా ఆపరేటర్లను అరెస్ట్ చేసి మమ అనిపించేసింది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, అసలు ఇది ఎన్ని జిల్లాల్లో జరిగింది, ఎంత నష్టం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జరిగింది, దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, అన్ని విషయాలు తేలాలంటే వెంటనే ఒక సిట్ వేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెవెన్యూ మంత్రి గారు అన్ని విషయాలు బయట పెట్టండి. మేడ్చల్ జిల్లాలో ఎంత జరిగింది, యాదాద్రిలో ఎంత జరిగింది, భువనగిరిలో ఎంత జరిగింది, ఈ 3 బయట పెట్టింది విలేకరులే. మరి ఇంకా మిగతా జిల్లాలో ఎక్కడెక్కడ జరిగింది, రాష్ట్రం మొత్తం ఎన్ని జిల్లాల్లో ఎంత అవినీతి జరిగింది, ఎంత కుంభకోణం జరిగింది, దీని వెనుక ఎవరున్నారో అన్ని బయట పెట్టాలని మేము ఇలా ఆ పేలని బాంబుల మంత్రిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. బయట పెట్టాలని ఇవ్వాలి. ఎందుకు నోరు మూసుకున్నావు? ఆయనకంతా అహంకారం, ఆయన ఒళ్ళంతా శరీరం అంతా అహంకారంతో నిండి ఉంటుంది. మాట్లాడితే అహంకారంతోనే మాట్లాడుతుంటాడు. ఇవాళ ఇంత పెద్ద స్కామ్ ని శాఖలో జరుగుతుంటే నువ్వు ఎందుకు పెదవిత్తలేవు? ఒక్కసారైనా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిండా? రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే చిల్లు కొడతా ఉంటే, ప్రజల డబ్బును కొంతమంది కొల్లగొడతా ఉంటే దీని మీద ముఖ్యమంత్రి ఈ రోజు వరకు ఎందుకు రివ్యూ చేయలేదని అడుగుతా ఉన్నా. చీటికి మాటికి రివ్యూ చేసి బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టే రేవంత్ రెడ్డి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల డబ్బు మీ యొక్క లోపభూయిష్టమైనటువంటి భూభారతి వల్ల నష్టం జరిగితే రివ్యూ చేసే బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? ఎందుకు రెవెన్యూ మంత్రిని చూస్తే భయపడుతున్నావా? పొంగిలేట్ అంటే నీకు భయమా? కారణమేంటి? పొంగిలేటి బయట పెట్టడా, ముఖ్యమంత్రి రివ్యూ చేయడా? ఇది ప్రజల సొమ్ము కదా. రైతు బంధు ఇయ్యే శాత కాదు నీకు. రైతు బంధు ఇయ్యకుండా రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నావు. వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఏమైనా అడిగితే డబ్బులు లేవంటాడు. నీకు మాత్రం 100 కోట్ల రూపాయలతో నువ్వు క్యాంప్ ఆఫీస్ కట్టుకోవచ్చు, 100 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడొచ్చు. నీకు ఫుట్బాల్ ఆడడానికి పైసలు ఉంటాయి, కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీసులు కట్టుకోవడానికి పైసలు ఉంటాయి, అందాల పోటీలు నిర్వహించడానికి పైసలు ఉంటాయి, లేదు ఫ్యూచర్ సిటీలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడానికి పైసలుంటాయి, మూసీలో పేదల ఇండ్లు కూడగొట్టి గాంధీ విగ్రహం పేరిట 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి పైసలుంటాయి. రైతులు అనగానే పైసలు లేవని చెప్పి ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డికి బూతుల మీద ప్రేమ ఉన్నది కానీ రైతుల మీద ప్రేమ లేదు. బూతులు మాట్లాడడానికి నీకు నోరు వస్తుంది, రైతుల గురించి మాట్లాడడానికి నోరు రాదు. ఇలా సాదా బైనామా. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 6,18,000 మంది రైతులకు ₹1 ఖర్చు లేకుండా సాదా బైనామా చేసి ఇచ్చిండు కేసీఆర్ గారు. 2వ దశ అప్లికేషన్లు తీసుకున్నది బీఆర్ఎస్. ఇంకా ఎవరైనా మిగిలిపోతే వాళ్ళకు కూడా చేస్తామంటే 8,92,000 మంది రైతులు దరఖాస్తు పెట్టారు. ఈ రోజుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కరికి కూడా సాదా బైనామా చేయలేదు. కేసీఆర్ గారు సాదా బైనామా ఎట్లా అమలు చేసిండ్రు? మోక మీద పోయిండు, భూమి కొన్నది నిజమేనా, పక్కనుండే రైతుల్ని అడిగిండ్రు, ఈయన సాగు చేసుకుంటుండా అని అడిగిండ్రు, అది నిజం ఉంటే ఆర్డర్ పాస్ చేసిండ్రు, వాళ్ళకు పాస్బుక్లు ఇచ్చేసినాం, టైటిల్ డీడ్ ఇచ్చేసినాం. కానీ ఇలా కాంగ్రెస్ వచ్చినాక ఆ రోజేమో ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండ్రు? మేము గెలవంగానే LRS ఫ్రీ,
సాదా బైనామా ఫ్రీ, మేము గెలవంగానే ఎస్సీ ఎస్టీల భూములకు పట్టాలు ఇస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎల్ఆర్ఎస్ ఏమో ముక్కు పిండి పేదల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీల భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి పట్టాలు ఇస్తలేరు. కానీ ఎస్సీ ఎస్టీల భూములు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,00,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములను ఇలా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. 1,00,000 ఎకరాలు తీసుకున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎస్సీ ఎస్టీలకు భూములు పంచుడా, ఎస్సీ ఎస్టీల భూములు గుంజుకుడా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినంటే హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 1,00,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములను ఇవాళ స్వాధీనం చేసుకున్నారు. ఎలక్షన్ల ముందేమో పట్టాలు ఇస్తామన్నారు, గెలిచి గద్దెనెక్కినాకనేమో భూములు లాక్కుంటున్నారు మీరు. అట్లనే సాదా బైనామా తప్పకుండా చేస్తామన్నారు. 8,92,000 మంది కేసీఆర్ గారి హయాంలో అప్లికేషన్ పెట్టుకున్నారు సెకండ్ ఫేజ్ లో. ఇవాళ వీళ్ళు వచ్చినాక ఏం చేసిండ్రు? అమ్మినోళ్ళు అఫిడవిట్ ఇవ్వాలన్నట. అమ్మినోళ్ళు అఫిడవిట్ ఇచ్చినాక నీ దగ్గరికి ఎందుకు వస్తారు? సాదా బైనామా గవర్నమెంట్ ఏం చేస్తుంది? అమ్మినోడు ఇస్తలేడు కనుకనే, అది అమలైతలేదు కనుకనే, పాస్బుక్ టైటిల్ డీడ్ లేకపోతే ఎరువులు వస్తలేవు, రైతు బంధు వస్తలేదు కనుకనే, అది అమలైతే మాకింత ఎరువులు దొరుకుతాయి, పాస్బుక్ టైటిల్ డీడ్ వస్తే మాకింత రైతు బంధు పడుతుందని కదా. ఆనాడు బీఆర్ఎస్ హయాంలో కోర్టు కేసు వల్ల సెకండ్ ఫేజ్ మేము చేయలేదు. నువ్వు వచ్చినాక కోర్టు కేసు పోయింది. కానీ నువ్వేం చేసినావు? నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టు సాదా బైనామా అమలు చేయమంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో లేనటువంటి కొత్త నిబంధన, బాండ్ పేపర్ మీద అమ్మిన ఆయన అఫిడవిట్ ఇవ్వాలి. నేను అడుగుతున్నా, 8,92,000 మంది రైతులు దరఖాస్తు పెడితే ఒక్కలన్నా అఫిడవిట్ ఇచ్చిందా? ఒక్క రైతు కన్నా నువ్వు పాస్బుక్ ఇచ్చినావా? మోసం చేసినావు నువ్వు రైతుల్ని. ఆ రోజు మేము ఇచ్చినాం. 6,18,000 మంది రైతులకు ₹1 ఖర్చు లేకుండా సాదా బైనామా అమలు చేసి నాటి కేసీఆర్ ప్రభుత్వం పాస్బుక్లు ఇచ్చింది, రైతు బంధు ఇచ్చింది. కానీ నువ్వు ఒక్కరికి కూడా ఇవాళ సాదా బైనామా చేయలే. రైతుల్ని మోసం చేస్తా ఉన్నావు. ఎస్సీ ఎస్టీలకు పట్టాలు ఇస్తాను మోసం చేసినావు. ఎల్ఆర్ఎస్ ఫ్రీ అని దగా చేసినావు నువ్వు. ఇవాళ ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఇవాళ ఈ స్కామ్ ను బయటకు రాకుండా ఈ కేసును నీరుగారుస్తున్నారు. ఎందుకంటే దీని వెనుక అధికార పార్టీ నాయకులు ఉన్నారు. ఉన్నత అధికారుల హస్తంతోనే ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, ప్రజాధనం కొల్లగొట్టబడ్డది. ఈయన ఈ తేలని బాంబుల మంత్రి నేను ఎన్ఐసితో పెట్టినా, ఎన్ఐసి సాఫ్ట్వేర్ అని చాలా గొప్పలు చెప్పిండు. భూభారతి అనేది ఎన్ఐసి సాఫ్ట్వేర్ మీద. మరి ఎందుకు ఇదంతా అవినీతి జరుగుతుంది? నీ ఎన్ఐసి సాఫ్ట్వేర్ పనిచేస్తలేదా? ఎక్కడ లోపం ఉంది? ఆనాడు ధరణి ఉన్నప్పుడు ఇటువంటి లోపాలు జరగలే. వారం రోజుల్లోగా ఇంటికి పట్టా పాస్ పుస్తకాలు వచ్చినాయి. ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక 6 నెలల పాస్బుక్లే వస్తారు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు. 6-7 నెలల నుంచి ఎవరికి పాస్బుక్ రావడం లేదు. ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు పాస్బుక్లు రాక. మరి నాడు కేసీఆర్ గారు ధరణి ఉన్నప్పుడు వారం రోజుల్లో పోస్టులు ఇంటికి వచ్చింది. మీరేం చేస్తున్నారు? పాస్బుక్లు ఇస్తామని మనిషికి 300 వసూలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ అప్పుడే పైసలు తీసుకుంటున్నారు, కానీ పాస్బుక్లు మాత్రం ఇస్తలేరు. ఉల్టా ఇవాళ ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బులు బ్రోకర్ల చేతికి, కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి పోతుంటే దీన్ని విచారణ చేయరు. అసలైనటువంటి దొంగల్ని పట్టుకోకుండా ఇవాళ కేసును నీరుగారుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఎన్ఐసి సాఫ్ట్వేరు అని గొప్పలు చెప్పిన పొంగులేటి ఇవాళ ఏం చెప్తావు? ఎందుకు నీ భూభారతి ఫెయిల్ అయింది? ఎందుకు ఈ అవినీతి జరుగుతుంది? ఇవాళ పొంగులేటి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరో ఆపరేటర్ బసవరాజుని అరెస్ట్ చేసి కేసు అయిపోయిందంటారు. బసవరాజు వెనుక ఉన్న అధికార పార్టీ నాయకులు ఎవరు? బసవరాజు వెనుక ఉన్న ఉన్నత అధికారులు ఎవరు బయటకు దిగరా? ఇది మళ్లీ భవిష్యత్తులో జరగకుండా కఠిన చర్యలు తీసుకోరా? బీఆర్ఎస్ నాయకులను మాత్రం అక్రమ కేసులు పెట్టి పడి అరెస్ట్ చేస్తారు. ఈ కేసులో 48 మంది మీద మీరు కేసు పెడితే ఎందుకు 15 మందిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటున్నారు? మిగతా వాళ్ళని ఎందుకు వదిలిపెట్టినారు? ఎందుకు లోతైనటువంటి విచారణ జరపడం లేదో ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి సిట్టో, సిఐడిలో, కమిషన్లో అది కేవలం ప్రతిపక్షాలకే పరిమితమా? అంటే ప్రతిపక్షాల మీద పగబట్టుడు, పేదల ఇల్లు కూలగొట్టుడు, ఇంతేనా నువ్వు చేసేది?
ప్రతిపక్షాల మీద పగవట్టుడు, పేదల ఇల్లు కూలగొట్టుడు, లాస్ట్కి ఇలా గుడిని కూడా కూలగొట్టుడు. ఇక నిన్నటిదాకా ఇల్లు కూలగొట్టిండ్రు, కేసీఆర్ గారు కట్టించిన షారుహా పీఠాన్ని కూలగొట్టమని పొద్దుగాల పోలీసులు పోయింది. మళ్ళీ అటు పోయినా అందుకే లేట్ అయినా నేను ఇవాళ. ఇక నిన్నటిదాకా ఇల్లు కూలగొట్టుడు అయిపోయింది, ఇలా గుళ్ళు కూడా కొడతాడ. కేసీఆర్ ఆనవాళ్ళు మారుస్తా అంటే కేసీఆర్ గారు కట్టించిన గుడి కూడా కూలగొట్టాడు రేవంత్ రెడ్డి. ఇదేనా ఆనవాళ్ళు మార్చడం అంటే? అందువల్ల నేను పొద్దున అనుకోకుండా అటు పోతే గంటన్నర లేట్ అయినా క్షమించాలి మీరందరూ కూడా. అయితే ఇలా 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి మంత్రుల ఆస్తులు పెరిగినాయి, పేదల బతుకులు అయితే మారలే. రైతు బంధు రాదు, కళ్యాణ లక్ష్మి చెక్కులు రావు, బోనస్ రాదు, కేసీఆర్ కిట్ రాదు, పంటల బీమా రాదు. మంత్రులకు మాత్రం ఆస్తులు పెరుగుతున్నాయి, ముఖ్యమంత్రి ఆస్తులు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి అన్నదమ్ముల ఆస్తులు అయితే ఇవాళ అడ్డగోలుగా పెరుగుకుంటా పోతున్నాయి. గ్యారంటీలన్నీ గాల్లో కలిసిపోయినాయి. ఇవాళ ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు 2 పంటలకు రైతు బంధు ఇస్తే 3 పంటలకు ఎందుకు ఇవ్వమని అడిగాడు. నువ్వు 3 పంటలు కాదు కానీ 1 పంటకి ఇస్తలేవు కదా నువ్వు. కేసీఆర్ గారు బరాబర్ కరోనా వచ్చినా 2 పంటలకు ఇచ్చిండు. 2 పంటలకు ఇస్తే 3 ఎందుకు ఇస్తలేవన్నావు నువ్వు? 3 ఎందుకు ఇస్తలేవన్న రేవంత్ రెడ్డిని 1 పంటకి ఎందుకు ఇస్తలేవు? సమాధానం చెప్పాలి కదా. నువ్వు వచ్చినాక ఇది 5వ రైతు బంధు, ఇప్పటికి పడ్డాయి 2, ఎగబెట్టాయి 3, ఇచ్చింది తక్కువ, ఎగబెట్టింది ఎక్కువ. ఇది 5వ రైతు బంధు ఇప్పుడు పడాల్సింది యాసంగి. కానీ నువ్వు ఇప్పటిదాకా ఇచ్చినవి 2, ఎగబెట్టినాయి 3 రైతు బంధులు. 15,000 ఇస్తానని రాహుల్ గాంధీ, 15,000 కాదు ఉన్నాయి కూడా ఎగబెట్టినావు నువ్వు. పక్కా బరాబర్ కేసీఆర్ ఉన్నప్పుడు ఒక నమ్మకం ఉండే, రైతులకు బరాబర్ రైతు బంధు పడుతుందని ఒక నమ్మకం ఉండే. నాట్లకు కేసీఆర్ రైతు బంధు ఇస్తే ఓట్లకు రేవంత్ రెడ్డి ఇస్తుండు. ఒకసారి ఎంపీ ఎన్నికల ముందు ఇచ్చిండు, ఒకసారి సర్పంచ్ ఎన్నికల ముందు ఇచ్చిండు. కాదు ఇప్పుడేం ఎలక్షన్ లేవు, మళ్ళీ పెట్టేశాడు. నాట్లకు కేసీఆర్, ఓట్లకు రేవంత్. ఇదే అంటే మీరు గుర్తు తెచ్చుకోండి, ఎంపీ ఎన్నికల ముందు ఒకసారి పడ్డది, సర్పంచ్ ఎలక్షన్ల ముందు ఒకసారి పడ్డది. ఇప్పుడు యాక్చువల్గా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ ఉంటే పడుతుండే, పర్లేదా? ఇవాళ మేము ఒకటే ప్రభుత్వాన్ని కోరేది, పన్నులు పెంచుకుంటూ పోతుంది. ఫస్ట్ మేము గవర్నమెంట్ కోరేది ఇప్పుడు ఈ భూభారతి మీద రివ్యూ జరగాలి. అనేక అవకతవకలు ఉన్నాయి. భూభారతిలో జరిగిన అవకతవకల మీద విచారణకు వెంటనే సిట్ వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తున్నాం. దీని వెనుక ఉన్న అధికార పార్టీ నాయకులు ఎవరో, అధికారులు ఎవరో అందరూ బయటకు రావాలి. దోషులందరినీ అరెస్టు చేసి ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ప్రతి పైసాను కూడా తెప్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సాదా బైనామా అమలు విషయంలో ఏదైతే అమ్మిన వాళ్ళు బాండ్ పేపర్ మీద అఫిడవిట్ పెట్టాలనే నిబంధన పెట్టిండ్రో ఆ నిబంధనను తొలగించాలని, ఈ 8,92,000 మంది రైతులకు వెంటనే సాదా బైనామా అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా రైతులకు తక్షణమే రైతు బంధు నిధులను విడుదల చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాగార్జున సాగర్, శ్రీశైలం 2 ప్రాజెక్టులలో అతి తక్కువ నీటి వినియోగం చేస్తా ఉంది రాష్ట్రం. అంటే మన నీళ్లను మనకు దక్కించడంలో కూడా రేవంత్ రెడ్డి, నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫెయిల్ అయిపోయినరు. సాగర్, శ్రీశైలంలో అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్ నీళ్లు మలుపుకుపోతున్నది. రేవంత్ రెడ్డి గుడ్లప్పగిచ్చి చూస్తున్నాడు. కేసీఆర్ ని కళ్ళగుడ్లు ఉడవిక్తా అని మాట్లాడు కాదు, చేతనైతే సాగర్, శ్రీశైలంలో తెలంగాణకు దక్కాల్సిన వాటాను కాపాడు. ఇవాళ యాసంగి పంటకు నల్గొండ, ఖమ్మం జిల్లాలకు నీళ్లు తక్కువ పడే పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ నీటి మళ్లింపు ఆపకపోతే రేపు హైదరాబాద్ మంచినీళ్ళకి ఇబ్బంది పడే ప్రమాదం ఉన్నది. నువ్వు గుడ్లప్పగిచ్చి చూసుడో గుడ్లుడో వీకుడో కాదు రేవంత్ రెడ్డి. అవసరమైతే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ డిమాండ్ చేయి, ఢిల్లీకి పోయి కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి దగ్గర కూర్చొని తెలంగాణ నీటి వాటా కాపాడాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ధరలు పెంచుడు ఎక్కువైపోయింది. ఇవాళ పేదవాడు ఇల్లు కడదామంటే ఇసుక ధర రెట్టింపు అయిపోయింది. అసలు ఇసుక దొరకలేదు.
2 వీలర్లు మోటార్ సైకిల్ రైతు మోటార్ సైకిల్ కొనుక్కుంటే ఇప్పుడు 10,000 ఫీజు పెంచిండు. మోటార్ సైకిళ్ల మీద 10,000 ట్యాక్స్ పెంచిండు రేవంత్ రెడ్డి. ఆటోల మీద, మోటార్ సైకిళ్ల మీద, గూడ్స్ బండ్ల మీద పన్నులు పెంచి ఇవాళ పేదలు, రైతులు, విద్యార్థులు, యువకులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఆర్టీసీ బస్ ఛార్జీలు డబుల్ చేసిండు మగవాళ్ళకు. ఆడోళ్ళకు ఫ్రీ అన్నాడు, మగవాళ్ళకు డబుల్ టికెట్ కొడుతుండు. ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచినవు, ఇసుక ధర పెంచినవు, మోటార్ సైకిళ్ల మీద ట్యాక్స్ పెంచినవు, మద్యం ధరలు పెంచినవు. ధరలు పెంచుడే తప్ప పేదలకు ఇచ్చుడు లేదు. ధరలు పెంచుడు, కమిషన్లు దంచుడు, పేదోళ్ళకి ఎగ్గొట్టుడు. అన్ని పథకాలు ఆగం పెట్టిండు ఒకటొకటి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నావు, బడ్జెట్లో పెట్టిండు. బట్టి గారు కాంగ్రెస్ వాళ్ళంతా బలలు కొట్టిర్రు. ఒక్కరికైనా పడ్డదా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా? వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. ఎందుకు బంద్ అయింది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా? ఎందుకు అటకెక్కింది? రాజీవ్ యువ వికాసం ఎందుకు అటకెక్కింది? 2.5 ఏళ్లైనా ఒక్క యువకుడి కన్నా ఉద్యోగాలు ఇచ్చింది లేదు. రాజీవ్ యువ వికాసం కింద సాయం చేసింది లేదు. మాటల్లోనే రాజీవ్ యువ వికాసం, మాటల్లోనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మాటల్లోనే రైతు బంధు, చేతలకు వచ్చే వరకు మొండి చేయి అయిపోయింది. హస్తం గుర్తు కాస్త మొండి చేయి అయిపోయింది. సో వెంటనే ఇవి అమలు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ, తెలంగాణ నీటి హక్కులను కాపాడాలని కూడా డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా ఈ రెవెన్యూలో జరిగినటువంటి కుంభకోణంలో సిట్ వేసి మొత్తం పూర్వాపరాలు బయటకు తీయాలని, దీని మీద ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. దీన్ని ఇంతటితో వదలం. రేపటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ అంశం మీద గట్టిగా లేవనెత్తుతాం. తప్పు మీది రైతులకు నోటీసులు ఇస్తున్నారు. రైతులకు ఎట్లా నోటీసులు ఇస్తారు? ఈ నోటీసులన్నీ వాపసు తీసుకోవాలని. ఎందుకంటే రైతు డబ్బు కట్టిండు కనుకనే రిజిస్ట్రేషన్ చేసిండ్రు. మీ తప్పు మీదైతే శాపం రైతులకెందుకు? పాపం మీది, శాపం రైతులక? ఈ నోటీసులు, రైతులకు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలని, తక్షణమే రైతులకు పూర్తి హక్కులు కల్పించాలని, ఎవరైతే డబ్బులు తిన్నాడో వాళ్ళ దగ్గర కక్కించి అది ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి క్వశ్చన్. అపెక్స్ కమిటీలో రేజ్ చేసి అడిగినాం, మేము హక్కులు కాపాడినాం. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ 2 సార్లు పెట్టించి తెలంగాణ నీటి హక్కులను కాపాడింది బీఆర్ఎస్, హక్కులను కాలరాస్తున్నది కాంగ్రెస్. కృష్ణా నదీ జలాలలో బీఆర్ఎస్ ఉన్న 10 ఏళ్లలో మన వాటా కంటే ఎక్కువ మేము వాడినాం. కాంగ్రెస్ ప్రభుత్వం గత 12 ఏళ్ల నీటి వినియోగం చూస్తే ఎవర్ లోయెస్ట్ యూటిలైజేషన్ ఇన్ కృష్ణా రివర్. దీని మీద అసెంబ్లీలో చర్చ పెట్టండి, ఆధారాలతో సహా నేను చూపించడానికి సిద్ధం. బీఆర్ఎస్ హయాం కంటే కాంగ్రెస్ హయాంలో కృష్ణా నదీ జలాల వినియోగంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణ నీటి వాటాను దక్కించుకోవడంలో, వాడుకోవడంలో ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది.